ఆయన వెర్షన్ అంటే తెలుసుకుందాం. రామచంద్రయ్య గారు నమస్తే అండి. నమస్కారం. సార్, ఈరోజు చూస్తున్న విజువల్స్ సాక్షిగా ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, దీన్ని ఒక పొలిటీషియన్గా మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు దీంట్లో లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో అనేది నేను అంత లీగల్ ఎక్స్పర్ట్ కాదు కానీ సార్, బట్ ఇట్ ఈస్ అ క్లియర్ కన్స్పిరసీ హ్యాచ్డ్ బై చంద్రబాబు నాయుడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు వీళ్ళు కాన్స్పిరసీ కాదు, కాన్స్పిరసీ ఎక్కువగా చంద్రబాబు నాయుడు చేశాడు, రేవంత్ రెడ్డిని బలి చేశాడు. ఓకే. కాబట్టి హీ షుడ్ బి మేడ్ నెంబర్ 1 అక్యూజ్డ్ చంద్రబాబు నాయుడు. ఓకే. చంద్రబాబు నాయుడు ఇది నాట్ ఎ సేక్రెడ్ కౌ, పవిత్రమైన గోవేం కాదు అతను. అతను తన రాజకీయ ఆశయాలకు సాధించేందుకు ఎవరినైనా వాడుకుంటాడు, ఎంతవరకైనా దిగజారుతాడు. కానీ ఐరనికల్ థింగ్ ఏమంటే దాన్నే వేరే వాళ్ళు చేస్తే అక్యూజ్ చేస్తా కూర్చుంటాడు. నిన్ననే అన్నాడు పశువులు కొన్నట్టు కొంటున్నారని. నిన్న మహానాడు వేదికగానే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అవును, తను చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. కాబట్టి ఇటువంటి హిపోక్రసీ, లాట్ ఆఫ్ వెరీ బిగ్ హిపోక్రేట్ ఇతను. దౌర్భాగ్యము ఎంతవరకైనా లో లెవెల్ కు స్టూప్ అయిపోతాడు. రామచంద్రయ్య గారు, శిక్ష ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళతో పాటు నేరం చేయించిన వాళ్ళు కూడా శిక్షార్హులు అని భారత చట్టం చెబుతూ ఉంది కదా. అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కాన్స్పిరసీ. ఓకే. ఇతను ఇనిషియేట్ చేశాడు, ఇతను డబ్బు పంపించాడు రేవంత్ రెడ్డి గారి ద్వారా. నంబర్ ఆఫ్ టైమ్స్ రేవంత్ రెడ్డి వాళ్ళ బాస్ గురించి మెన్షన్ చేశాడు దాంట్లో, ఆ టేప్స్ లో. ఎస్ సార్. సార్, ఇప్పుడు చట్ట ప్రకారం లేకపోతే న్యాయస్థానాల ప్రకారం నిజంగా మీరన్నట్టుగా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినప్పటికీ ఈ విజువల్స్లో మాత్రం ఆయన చాలా సందర్భాల్లో మా బాసు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలు అనేవి వాడడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? అందుకే అది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి నెంబర్ 1 అక్యూజ్డ్ గా చంద్రబాబు నాయుడు గారిని చేయాలి. బట్ యాక్చువల్ గా కొన్ని పొలిటికల్ ఇటువంటి కరప్షన్ కేసెస్ నా దృష్టిలో సస్టైన్ కాలేదు ఆనెస్ట్ గా. బట్ వీళ్ళు పోలీసు కూడా దాన్ని ఎఫెక్టివ్ గా ఇన్వెస్టిగేట్ చేసి స్ట్రింజెంట్ గా పోతే తప్ప ఇవన్నీ ప్రూవ్ కావు. బట్ ఇది చాలా గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగటం అనేది చాలా ఘోరం. ఇది రామచంద్రయ్య గారు, ఇంకొక విషయం అండి. ఇప్పుడు పొద్దున్న నుంచి మనం చూస్తుంటే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే మీలాంటి సీనియర్ నేతలు కూడా కావచ్చు, గతంలో ఎప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్ చూడలేదు అంటున్నారు. సో దీన్ని బట్టి ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? అది అంటే ఇప్పుడు పార్లమెంట్ లో జరిగింది, అంతకుముందు క్వశ్చన్స్ కేసులో డబ్బు ఇచ్చారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి చాలా ఉన్నాయి. తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ ఎంపీస్, జార్ఖండ్ ఎంపీస్ వీళ్లను బ్రైబ్ చేసినట్లు వచ్చాయి. ఇవన్నీ అంటే భారతదేశంలో క్రైమ్ ప్రూవ్ కావటం చాలా కష్టతరమైందండి. బట్ దీంట్లో ఎవిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ బాసును కోట్ చేశాడు. కానీ రామచంద్రయ్య గారు, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి నిజంగా చాలా చాలా దారుణమైన విషయంగా భావిస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు. ఇలా పొలిటికల్ గా ఇటువంటి ఇన్సిడెంట్స్ భారతదేశంలో చాలా చోట్ల జరిగాయి, ఆంధ్రప్రదేశ్ ఎక్సెప్షన్ కాదు. బట్ ఇటువంటి నాయకులు ఉన్నప్పుడు ఇవి తప్పకుండా జరుగుతూ ఉంటాయి. మరి మీ డిమాండ్ ఏంటి సార్? మీరు ఒక ప్రతిపక్ష నేతగా లేకపోతే ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఈ దృశ్యాలు చూసిన తర్వాత కానీ లేకపోతే ఇన్సిడెంట్ పైన ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? మరి బాబు షుడ్ బి మేడ్ నెంబర్ 1 అక్యూజ్డ్. అసలు కాన్స్పిరసీ ఆయన దగ్గర నుంచే జరిగింది, ఆయనే హ్యాక్ చేశాడు. తన పార్టీ ఎమ్మెల్యేని డబ్బు ఇచ్చి పంపించి బార్గెయిన్ చేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసిందే కదా ఇది. కాబట్టి నెంబర్ 1 అక్యూజ్డ్ అతను ఉండాలా. అయితే రెండవది, రిసీవ్ చేసుకున్నాడు కూడా he should be responsible for this case. Yes sir. డబ్బు తీసుకున్నాడు కూడా రెస్పాన్సిబుల్ కదా. అవునవును, కరెక్ట్. డబ్బు ఇచ్చినాడు కాకుండా డబ్బు తీసుకున్నాడు కూడా రెస్పాన్సిబుల్. కాబట్టి ఇది రాజకీయ దివాలా కోరుతనానికి ఇది పెద్ద ఉదాహరణ. ఎప్పుడు వేరే వాళ్ళని అక్యూజ్ చేయటమే చంద్రబాబు పని, తను మాత్రం చేస్తే అది చాలా పవిత్రమైనగా పోర్ట్రే చేసుకుంటూ ఉంటాడు.